ఇప్పటి వరకు నువ్వు కాచి కాపాడు ప్రభావ మా సజీలకు ఉంచిన ప్రభావ నీ రెక్కల కింద భద్రపరిచిన దాన్ని బట్టి స్తోత్రం లేసయ్యా. అయా మరి కొద్ది నిమిషాల్లో నా ప్రభా నాయన నూతన సంవత్సరాలకు వెళ్ళించడం నా ప్రభా నాయన. అయా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నా ప్రభా నాయన. అయ్యా ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నాము నా ప్రభా నాయన, మరి ఏమి విడిచిపెట్టాలో నా ప్రభా, మరి నూతన సంవత్సరంలో ఏ విధంగా జీవించాలో నా ప్రభా నాయన. నువ్వు బిడ్డగా సూటిగా తేటగా మాట్లాడాలి నా ప్రభా నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని ఏడంత ఆత్మచేత నింపిన ప్రభానైనా. కృపగల దేవా తండ్రి నీ మహిమతో నా ప్రభానైనా, పరిశుద్ధాత్మదేవ నీతో కలిసి నా ప్రభానైనా ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా అడుగు పెట్టడానికి నీ కృపను దయచేయండి. పరిశుద్ధాత్మదేవాన్ని సహాయం చేస్తున్న ప్రభానైనా. అయా తండ్రి నా ప్రభానైనా నోటి బూరగా వాడుకొని నా ప్రభానైనా ఏడంత ఆత్మచేత నింపిన ప్రభానైనా బిడ్డలకు నా ప్రభానైనా. అయ్యా ఇదిగో నా ప్రభ నా స్వరము కాదు కదా నా ప్రభ, నీ స్వరము బిడ్డలకు వినిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ రెండు చేతి దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా సగం సంతోషం అనిపిస్తుంది. క్రిస్మస్ సంతోషం అనిపించింది. భోజనం చేశారా అందరూ? చేశారా? భోజనం చేశారా? నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం, వెళ్ళిన తర్వాత తిందామని మానేశారా? చేశారా? భోజనం చేశారా? గట్టిగా రెండు చేతులు ఎత్తి మీ స్వరం పరలోకానికి వినిపించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి మరి సేవకులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు, మరి నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం. మరి కొద్ది నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి మరి ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం అంటే ఈ 2024 అంతా మనము ఏ విధంగా జీవించాము దాన్ని కొద్ది నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. హల్లెలూయా. ఈ వాక్యం కాదు కానీ కొద్ది నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. హల్లెలూయా. చూడండి, మరి గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. మరి నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం కదా మనం. మరి నూతన సంవత్సరంలోకి వెళ్ళడం అంటే ఏదో ఇప్పుడు టైం 11:30 అయింది, ఇంకో అరగంట ఆగితే 12 అవుతుంది, తర్వాత 1 గంట అవుతుంది. మరి డేట్ మారడం కాదు కానీ మన బ్రతుకులు కూడా మారాలి. మారాలి చెప్పండి. మరి నూతన సంవత్సరంలోనికి వెళ్తున్నామంటే మరి 2024 డిసెంబర్ 31వ తారీఖు నుంచి 2025 జనవరి 1వ తారీఖు క్యాలెండర్ లో డేట్ మారతాం కాదు కానీ మన స్థితి మారాలి, మన హృదయం మారాలి, మన జీవితం మారాలి, మన స్థితిగతులు మారాలి. ఈ పాత జీవితం ఎలా ఉందో ఈ 31st నైట్ మరి 31వ తారీఖు 11:59 వరకు నీ జీవితం ఎలాగున్నా గానీ మరి ఆ 12 గంటలైన తర్వాత నూతన సంవత్సరంలోకి వెళుతున్నప్పుడు నీవెలాగ ఉన్నావు, నీ స్థితి ఎలాగ ఉన్నదని మారాలి. హల్లెలూయా హల్లెలూయా. మరి ఆ విధంగా మారాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, దేవుడు మన పట్ల ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు, కొన్ని నిమిషాలు మనము ధ్యానిస్తాము. హల్లెలూయా. మరి మనం కూడా మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లల పట్ల మనం ఆశ కలుగుంటాం కదా. నా పిల్లలు అలా ఉండాలి, అల్లరి చేయకూడదు, ఆత్మీయంగా ఎదగాలి, బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి అని మనం ఆశపడతాం కదా. మీకు ఉందో ఆశ? మాకైతే ఉంది. మరి దైవజనులు అయితే మా పిల్లలకి యెరూషలేములో బాప్తిస్మం ఇవ్వాలని ఆశపడుతున్నారు, మరి వాళ్ళు ఇంగ్లీష్లో మెసేజ్ ఇవ్వాలని ఆశపడుతున్నారు, అలా ఆరాధికులుగా ఉండాలని మంచి ఆరాధన చేయాలని ఆశపడుతున్నారు. మీకు కూడా మీ పిల్లల పట్ల ఆశ ఉంటుంది కదా. మరి ఈ లోకానుసారమైన మనమే ఈ లోకంలో మనం మన బిడ్డల మీదే మనకు అన్ని ఆశలు ఉన్నాయి కదా. మరి మన తండ్రి ఆయన పోలికలు మనల్ని సృష్టించుకున్న మన పరలోకపు తండ్రికి కూడా మన పట్ల కొన్ని ఆశలు ఉంటాయా లేదా చెప్పండి? ఉంటాయి కదా. మరి దేవుడు మన పట్ల ఏం ఆశ కలిగి ఉన్నాడంటే మరి నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్న మనమంట మొట్టమొదటిగా దేవునికంట మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉండాలంట. చూడండి, మరి ఏ విషయం, ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అనుకుంటాం కదా. మీరు ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పమన్నారు అనుకోండి, ఎందుకు చెప్పాలని అంటాము అంటారా? మనం ఏదన్నా మనకి సహాయం చేసిన వాళ్ళకి మనము
థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత కలిగి ఉంటాము కదా. మరి దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలంట. మరి ఎందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలో చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జనములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యలో నడుచుచున్నప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. మరి మనం ఎందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవుని ఎందుకు మనము ఆరాధించాలి? ఎందుకు ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలంటే, నీవు జలములలో పడి దాటినప్పుడు అంట నేను నీకు తోడైందును. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అంటే జలములలో పడి దాటినప్పుడు అంటే నువ్వు వెళ్ళి ఏదో ఒక సముద్రం దాటినప్పుడు, ఒక నదిని దాటినప్పుడు కాదు, కానీ జలములో అంటే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు, నీ కన్నీటిలో, నీ వేదనలో, నీ బాధల్లో, నీ శోధనలో, నువ్వు ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు, నీకు వేదన వచ్చినప్పుడు, నాకు ఎవ్వరూ లేరు, నాకు కన్నీళ్ళే తోడున్నాయని నువ్వు బాధపడుతున్నప్పుడంట, అటువంటి పరిస్థితులను నువ్వు దాటుతున్నప్పుడంట దేవుడు నీకు తోడైనాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. సాక్ష్యం చెప్పాను. మరి నేను ఒంటరిగా ఉంటున్నప్పుడు నాకు తోడైనాడు. నేను కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు నా కన్నీటిని తుడిచాడు. మరి నేను వేదన పడినప్పుడు నా వేదన దేవుడు తొలగించాడు. మరి ఈ విధంగా మనము అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడంట, అటువంటి పరిస్థితులు మనం దాటుతున్నప్పుడు అంట దేవుడు మనల్ని విడిపించాడంట. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు మనకి తోడై ఉన్నాడంట. మరి మీకు మీ అందరి జీవితంలో కూడా పరిస్థితి వచ్చిందని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మరి వచ్చింది మీకు ఎవరికైనా? నాకైతే ఆ పరిస్థితి వచ్చింది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, కన్నీరు విస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆ తోడై ఉండి దేవుడు అన్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించాడు. కాబట్టి మనము తోడై ఉన్న దేవునికి మనమంట కృతజ్ఞత కలిగి ఉండాలంట. ఇంకా చూడండి, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. మరి చూడండి, మరి దానియేలు సింహపు బోన్లో వేసినప్పుడు కానీ మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోదుల్ని మరి వాళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళని అగ్ని కాల్చివేసిందా? కాల్చివేయలేదంట. జ్వాలలు వాళ్ళని కాల్చలేదంట. మరి నీవు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి నీవు వెళ్ళి అగ్నిగుండంలో పడతామంటే నిజంగా వెళ్ళి అగ్నిలో పడతాం కాదు, కానీ ఆ అగ్ని వంటి మాటలు నిన్ను ఎవరైనా సరే సూటిపోటు మాటలతో నిన్ను హింసించినా కానీ, నిన్ను అనరాని మాటలతో హింసించినా కానీ, మరి నీ భర్త నిన్ను బాధ పెట్టినా, నీ భార్య నిన్ను బాధ పెట్టినా, నీ తల్లిదండ్రుల్ని నిన్ను మాటలతో వేధించినా, నీ బిడ్డలే నిన్ను మాటలతో నిన్ను హింస చేసినా, నిన్ను కొంతమంది కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే నిజంగా ఒక అగ్నిలో మనల్ని పడదోసిస్తే, కాలిస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధాకరమైన మాటలు మాట్లాడతారు. మన హృదయాన్ని బాధించే విధంగా, కాల్చేసే విధంగా మాట్లాడతారు. మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడంట దేవుడు నీకు తోడై ఉన్నాడంట. మరి ఆ మాటలను నీ హృదయాన్ని గాయపరచకుండా, ఆ మాటలకు నువ్వు కృంగిపోకుండా, ఆ మాటలకు నువ్వు వేదన పడుకోకుండా దేవుడు నిన్ను తప్పించి, నిన్ను రక్షించి, నీ వేదన తొలగించి, నీ బాధను తొలగించి, నువ్వు మరి అగ్ని వంటి మాటలకు నువ్వు లోను కాకోకుండా దేవుడు నిన్ను కాపాడి మరి నూతన సంవత్సరంలోనికి నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి అటువంటి పరిస్థితుల్లో మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మనమంట ఆయనకి ఏమై ఉన్నామంట? కుమారులమై ఉన్నామంట. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఎందుకు అటువంటి పరిస్థితుల నుంచి విడిపిస్తాడంటే మనం ఆయనకి కుమారులమై ఉన్నామంట. చూడండి, కీర్తన గ్రంథము 103 జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు, మరి ఒక తండ్రి ఉన్నాడంటే తన కుమారుని ఎడల జాలి పడతాడంట. హల్లెలూయా. మరి తల్లిదండ్రులు వారి బిడ్డల పట్ల జాలి పడతారు కదా. మరి చూడండి, మరి నేను కలిదిండి ఇందాక డ్రెస్సింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగా లేట్ అయిపోయింది. అక్కడే 7:30 అయిపోయింది. 7
7:30 అయిపోతే మరి ఇంటికి రావాలని మేము చాలా త్వరపడుతున్నాము. దైవజనులు అయితే మరి చెప్తున్నారనమాట, ఇలాగా చెయ్యాలి, మనం ప్యాంట్రీ ఇలా కట్టాలి, మరి వాచ్మెన్ సర్వీస్ ఇలా నడిపించాలి, రేపు పొద్దున్న మనం ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎక్కడ ఉండాలి, ఈ టైం నుంచి ఇక్కడ ఆయన చెప్తున్నారు. కానీ నా మనసు అంతా ఎక్కడ ఉందంటే, మరి పిల్లలు ఇంటి దగ్గర ఒక్కలే ఉన్నారు, మరి వాళ్ళు పొద్దున ఎప్పుడో మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేశారు, వాళ్ళు ఇంకా ఏమీ తినలేదు, మేమేంటో తొందరగా వెళ్తలేదు ఏంటా అని ఆలోచిస్తున్నాను. నా ఆలోచనలో ఎలా ఉందంటే, మేము రోజు వచ్చే దారే అయినా సరే ఎంత వెళ్ళినా సరే నాకు ఇంకా ఊరు వచ్చినట్టు ఆపిడు వచ్చినట్టు కనిపించట్లేదు. నేను దైవజనులు అంటున్నాను, మరి మనం ఎక్కడ దారి తప్పిపోయామేమో, ఎంత వెళ్ళినా సరే మరి ఊరు రావట్లేదు ఏంటి, అసలు ఈ పాటికి మనం ఆపిడు వెళ్ళిపోవాలి అంటున్నాం. ఎందుకంటే మనం రోజు నడిచే దారైనా సరే మన హృదయంలో కలవరం ఉంటే కనుక అది దూరంలాగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మన మరి బిడ్డల పట్ల మనకి నా బిడ్డలు ఏం చేస్తున్నారు, ఏం తిన్నారన్న జాలి. మరి శారీరకంగా మనం కన్న బిడ్డలకే మరి మన పట్ల మరి మనకంత జాలి ఉంటే, మరి మన తండ్రికి మనల్ని పుట్టించిన తండ్రికి మన పట్ల ఎంత జాలి కలిగి ఉంటుందంట. మరి అంత జాలి మన పట్ల ఉందంటే మనం దేవునికి ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి జీవించాలంట. హల్లెలూయా. ఏం కలిగి జీవించాలండి? భయభక్తులు కలిగి మనం జీవించాలంట దేవునికి. మరి అటు భయభక్తులు కలిగి జీవించినప్పుడే మనము మరి పైన చెప్పుకున్న విధంగా యెషయా గ్రంథం 43:2 చెప్పుకున్న విధంగా జలములో పడి వెళ్ళినా, నదుల్లో వెళ్ళినా, అగ్ని వంటి మాటలు మన మీదకి వచ్చినా కానీ వాటిల్లో కాలిపోకుండా దేవుడు మనల్ని కాపాడతాడంట. అందుకని మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మరి మనుషులు ఎలా ఉంటున్నారంటే కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారంట. హల్లెలూయా. మరి ఈ గడిచిన కాలం అంతా నువ్వు ఎలాగ జీవించావు? కృతజ్ఞత కలిగి ఉన్నావా, కృతజ్ఞత లేకుండా ఉన్నావా? మరి మనుషుల తత్వం ఎలాగ ఉంది అంటే, ఒకవేళ నువ్వు మరి దేవునికి కృతజ్ఞత చూపుకోకుండా మరి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దైవజనులకు వ్యతిరేకంగా దూరమైపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకుందాము. మరి మనుషుల మనస్తత్వం ఎలాగుంటుందంటే, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 3-6 వచనాలు త్వరగా చదువుకుందామండి. మరి మనకు సమయం అయిపోతుంది. మనం 12 గంటల అయ్యేలోపున మన పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మరి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాము. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 3-6 వచనాలు చూడండి. అప్పుడు పౌలు మోపిడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుచు చూచినప్పుడు, నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియో పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియో కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనుషులు, ఈ ప్రజలు ఎలాగుంటారంటే మనకు అవకాశాన్ని బట్టి వారి మనస్తత్వం మారిపోతుందంట. హల్లెలూయా. చూడండి, మరి విశ్వాసులైనా ప్రజలైనా ఎవరైనా సరే లోకం మరి ఎలా ఉంటుందంటే, మరి ఒక మందిరానికి వచ్చినప్పుడు దైవజనుడు మీరు బాగున్నారు, బాగా చేస్తున్నారు, మీరు రోజు మందిరానికి వస్తున్నారు, మీరు బాగా చేస్తున్నారు, మీరు అన్నిట్లో ముందుంటున్నారు అని పొగిడారు అనుకోండి. మా దైవజనుడు అంత మంచోళ్ళు లేడు, మా దైవజనుడు మా కోసమే వచ్చాడు, మా దైవజనుడు మమ్మల్నే మా కోసమే ఏదైనా చేస్తారని పొగుడతారు. ఎప్పుడన్నా నువ్వు తప్పు చేసి, అమ్మా ఇది తప్పమ్మా, ఇలా చేయకూడదమ్మా, ఈ అబద్ధం ఆడకూడదమ్మా, నువ్వు సమయానికి మందిరానికి రావాలమ్మా, మరి నువ్వు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రావాలమ్మా అని ఏదన్నా ఒక గద్దింపు మాట చెప్పారనుకో, అయ్యగారు నన్ను ఎప్పుడు తిడతారు, నన్ను ఎప్పుడు నన్నే అంటారు, వాక్యం నా కోసమే చెప్తున్నారంటారు. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ ప్రజలు కూడా మరి ఎలా చేస్తారు చూడండి. మరి అంట సైలెన్స్, మరి తప్పకాయలు అంటే నాకు భయం. మరి పౌలు కూడా, మరి పౌలు అంటే ప్రజలు చూడండి ఏం చేస్తున్నారో. పౌలు అంట మరి పుల్లలేని నిప్పుల మీద వేస్తున్నారు అంటే, ఒక సర్పం అంట పౌల్ని కాటు వేస్తుందంట. అతని చేతిని పట్టుకున్నప్పుడంట ఆ ప్రజలు అక్కడ అనుకుంటున్నారంట, చూడండి, ఆ దీపవాసులంట ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు, నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతను బ్రతకదీనని తమలో తాము
చెప్పుకొనిరి. హల్లెలూయా హల్లెలూయా. మరి చూడండి, ఆ సర్పం అంటే అతను పట్టుకున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట ఇతను హంతకుడే, అందుకే ఆ పాము అతను కాటు వేయడానికి వెళ్ళింది. ఒకవేళ ఆ పాము నుంచి అతను తప్పించుకున్నా కానీ, సముద్రంలోనికి వెళ్ళినా కానీ న్యాయం అతను బతకనీదు. ఇతను మోసగాడు, ఇతను మంచివాడు కాదు, ఇతను అబద్ధాలు చెప్తాడు, మోసపు మాటలు చెప్తాడు, ఎప్పుడు మనల్ని తిడతానే ఉంటాడు, ఎప్పుడు మనల్నే అంటాడు, ఎప్పుడు నన్నే అంటాడు, నా గురించే అంటాడు నా ప్రజలు అందరూ అనుకుంటున్నారంట. మరి చివరికి ఏమైందంటే, మరి పౌలు అప్పుడు 6వ వచనంలో చూసుకుంటే, వారు అతని శరీరము 5వ వచనం అండి, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియో పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియో కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాము అతన్ని విడిచిపెట్టేసిందో, అతనికి ఏ హాని కలగలేదో, అప్పుడు ఆ ప్రజలందరూ అంటున్నారంట అతన్ని దేవత అంటారంట. అప్పటి వరకు ఆత్మదేవా అన్నారు. మరి ఎప్పుడైతే ఆ విష జంతువు అతను హాని చేయలేదో, అప్పుడు ఏమంటున్నారంటే అతను దేవత అంటున్నాడు. మరి మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే క్షణకొక రకానిగా మారిపోతాయంట. వాళ్ళ మనుషుల తత్వం ఎలా ఉంటుందంటే, ఇదిగో మేము చేస్తామంటారు కానీ చెయ్యరు, మేము వస్తామంటారు కానీ రారు. మరి బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలా ఉంటారంటే, వాళ్ళు బాప్తిసం తీసుకున్నప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, మేము ఒక్క ఆదివారం కూడా మందిరం మానేయమండి, మేము ఒక్క వారం కూడా దేవుని సన్నిధికి దూరం కాము, మేము కృతజ్ఞతలు పెట్టిన మానము, దైవజనులకు అండగా ఉంటాము, వెన్నంటే ఉంటాము, మేము దేవునికి నమ్మకంగా జీవిస్తామని బాప్తిసం తీసుకున్నప్పుడు అనేక వాగ్దానాలు చేసేస్తారు. వాగ్దానాలు చేసేసిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక వారం రోజులు అస్సలు మందిరాలకి రారు, మందిరం విడిచిపెట్టరు, దైవజనులు విడిచిపెట్టరు, దైవజనరాలు విడిచిపెట్టరు, సినిమాలు చూడరు, టీవీలు చూడరు, మందు మానేస్తారు, సిగరెట్లు మానేస్తారు, అబద్ధాలు ఆడరు, కోపం వచ్చిన కంట్రోల్ చేసుకుంటారు. మీ భార్యలో కారం వేసిన ఉప్పు వేసిన ఫోన్లే చూడకుండా వేసేసిందిలే అని చెప్పేసి ఒక వారం రోజులు ఎలా ఉంటారంటే నాకన్నా బుద్ధిమంతురాలు లేరు అన్నట్టుగా జీవిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న కొత్తగా, హల్లెలూయా, దైవజనులు ఎప్పుడు ఒక మాట చెప్తారు, కొత్త చీపురు కంటే ఊపు ఎక్కువ అంట. చెప్పండి, కొత్త చీపురికి ఏమి ఎక్కువ? ఊపు ఎక్కువ అంట. చూడండి, కొత్తగా చీపురు కొనుక్కొచ్చినప్పుడు ఎలా ఉంటది, ఇలా అంటే చల్లగా ఊగిపోద్ది. అది కొంచెం అరిగిపోయిన తర్వాత మనం ఎంత వంగుడిసినా సరే అది వంగదు. మరి మీరు కూడా ఎలాగున్నారంటే, కొత్త చీపురు ఊపు ఎక్కువ ఉన్నప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రం అన్ని మానేస్తారంట. హల్లెలూయా. అసలు నా ఎంత భక్తిపరుడు ఎవరో లేరు, నా ఎంత భక్తురాలు ఎవరో లేరు అన్నట్టు ఉంటారంట. మరి బాప్తిసం తీసుకొని ఉండగా రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకేం చేయాలంటే దైవజనులు ఫోన్ చేసుకోవాలి, అమ్మా ఈరోజు మందిరానికి రాలేదమ్మా, అయ్యగారండి నాకు పని అవ్వలేదండి, చుట్టాలు వచ్చారండి అనుకోండి. హల్లెలూయా. మరి ఈరోజు మరి సేవకులు మరి మందిరంలో మరి ప్రత్యేక కూడిక ఉంది కదమ్మా, మరి రాలేదమ్మా అంటే కుదరలేదండి అని అంటాము. హల్లెలూయా హల్లెలూయా. మనుషుల మనస్తత్వం అంటే ఆ విధంగా మారిపోతుందంట. మరి ఆ ప్రజలు కూడా చూడండి, అప్పటి వరకు పౌలుని ఏమన్నారు, హంతకుడు అన్నాడు, నరహంతకుడు అన్నారు, అబద్ధాలు చెప్తారన్నారు, దూషించారు, ఒక హీనమైన మనిషిగా చూశారు. మరి ఎప్పుడైతే ఆ విషసర్పు ఏ హాని చేయలేదో వెంటనే వాళ్ళు నాలుక ఎలా మారిపోయిందంటే దేవత అని పొగిడేస్తున్నారంట. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మరి దైవజనులకని కాదు కానీ మనం కూడా మన ఇంటి దగ్గర మన బంధువులైనా మన ఇరుగు పొరుగు వారైనా ఎవరైనా సరే మనం దూషించినా కానీ ఆ మాటలకు మనం కృంగిపోకూడదంట. ఎవరైనా మనం పొగిడినా కానీ ఆ మాటలకు మనము పొంగిపోకూడదు. హల్లెలూయా. మరి అటువంటి ఈ లోకము మనుషుల మాటలకు మనం కృంగిపోయేవారిగా ఉండకూడదు. వారు పొగిడినప్పుడు మనము పొంగిపోకూడదు, వాళ్ళు తిట్టినప్పుడు మనము కృంగిపోకూడదు. ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనము స్థిర మనస్తత్వము కలిగి జీవించాలి. హల్లెలూయా హల్లెలూయా. మరి మనుషుల మనస్తత్వం అలాగున్నా గానీ దేవుడు అంట మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదంట. హల్లెలూయా. మరి చూడండి, కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందామండి. కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 128వ అధ్యాయము 12-13 వచనాలు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము.
దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి మనుషుల సహాయము వ్యర్థమంట. చూడండి, అక్కడ పౌల్ని మరి ఆ ప్రజలు ఎంతగానో హీనంగా చూశారు. ఒక మనిషిలాగా చూడలేదు, నరహంతకులు అన్నారు. అతనికి ఏ సహాయం చేయలేదు. మరి అక్కడ మంట పెడుతున్నప్పుడు, ఆ మోపిడి పుల్లలు కాల్స్తున్నప్పుడు, ఆ పాము వచ్చినప్పుడు అతను చేయి పట్టుకున్నప్పుడు, అయ్యో మరి దైవజనుని పాము పట్టుకుందే, పౌలు గారిని పాము పట్టుకుందే, మనం విడిపిద్దాము, కొడదామని ఆ ప్రజలు ఏ సహాయం చేయలేదంట. అయినా సరే ఆ మనుషులు ఏ సహాయం చెప్పినా మరి పౌలు గారు ఏ విధంగా అయితే ఆ విషసర్పం నుంచి తప్పించుకున్నారంటే దేవుని సహాయం మూలనే తప్పించుకున్నారు. మనుషుల సహాయం వ్యర్థమంట. మరి ఈ రోజుల్లో మనం కూడా మనుషులు వచ్చి మనకు కష్టాల్లో బాధల్లో మనకి ఏదో సహాయం చేస్తారని మనం ఆశపడకూడదు. మనకి బాధలు వచ్చినప్పుడు మనకు వాళ్ళు వచ్చి తీరుస్తారని మనం వారి కోసం ఎదురు చూడకూడదు. మన కన్నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మన కన్నీళ్లు తురుస్తారని మనం వారి కోసం ఎదురు చూడకూడదు. మనకి సేవలో మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసులు వస్తారు, ఎవరో వస్తారు, మనకు సహాయం చేస్తారని మనం ఎదురు చూడకూడదు. మరి ఇప్పుడు చూడండి, మాకు మందిరం లేదు, మేము టెంట్ వేసుకోవాలి, లైటింగ్ పెట్టుకోవాలి, ఫ్యాన్లు పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకోవాలంటే మాకు ఎవరు లేరు, మాకు ఎవరో వస్తారు, లేకపోతే విశ్వాసులు వస్తారు మాకు చేస్తారు, మేము ఎదురు చూడము. మరి దైవజనులు వచ్చేస్తారు, టెంట్ వేసేస్తారు, మైకులు పెట్టేస్తారు, అన్ని పెట్టేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే మనుషుల సహాయము వ్యర్థము. మేము ఎవరి మీద ఆధారపడుతున్నామంటే దేవుని మీదే ఆధారపడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనుషులు ఈ రోజు ఉంటారు, రేపు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ రోజు నువ్వు బాగుంటే నీ దగ్గరకు వస్తారు, బాగోపోతే నీ దగ్గరికి రారు. ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర డబ్బు లేకపోతే రాదు. నీ దగ్గర నువ్వు ఒక మాట తీయగా చెప్తే నీ దగ్గరకు వస్తారు, ఒక మాట గరుగ్గా చెప్తే నీ నుంచి దూరం వెళ్ళిపోతారు. హల్లెలూయా. మరి మనుషులు నిన్ను విడిచిపెట్టినా కానీ నిన్ను మరువని విడువని దేవుడు ఎవరంటే మన నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మరి కాబట్టి మరి ఈ గడిచిన సంవత్సరం అంతా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనల్ని నడిపించిన దేవునికి మనము కృతజ్ఞత కలిగి మనము కృతజ్ఞతా భావంతో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలంట. హల్లెలూయా. ఇంకా మన దేవునికి ఎందుకు కృతజ్ఞత కలిగి అంటే ఆయనంట మనకి జీవితాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గడిచిన సంవత్సరంలో అనేక మంది చనిపోయారు. మరి మన మామగారు చనిపోయారు, మనకు తెలిసి ఇంకా చాలా మంది చనిపోయారు. ఈ క్షణం చూసినారు, ఇంకో క్షణానికి ఉండరు. చాలా మంది చనిపోయారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే చనిపోయారు, ఏ డబ్బున్న వాళ్ళే చనిపోయారు, పదవులు ఉన్న వాళ్ళే చనిపోయారు, అన్ని బంధువులు బాలగము ఆస్తి పాస్తి అందరూ ఉన్న వాళ్ళే చనిపోయారు. కానీ ఈరోజు నువ్వు నేను మనము జీవిస్తున్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయము 6వ వచనము. లూకా సువార్త 23వ అధ్యాయము 6వ వచనము. పిలాతు 23వ అధ్యాయము 6వ వచనం. పిలాతు ఈ మాట విని, క్షమించండి, చూడండి అక్కడ ఏముంటదంటే మరి ఒక తోట యజమాని అంట అతని తోటలో చెట్లన్నీ నాటాడంట. మరి ఆ చెట్లన్నీ నాటినప్పుడు అందులో తోటలో అన్ని చెట్లు ఫలిస్తున్నాయంట, కానీ ఒక చెట్టు మాత్రము ఫలించట్లేదంట. మరి ఆ యజమాని వచ్చంట తోటమాలిని పిలిచి, మరి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, ఈ చెట్టు ఒక్క కాయ కూడా కాయట్లేదు, కాబట్టి ఈ చెట్టును కొట్టే అన్నప్పుడు ఆ తోటమాలంట ఆ యజమానుని బ్రతిమాలుతా ఉంటున్నాడంట. ఈ ఒక్క సంవత్సరము దీనికి అవకాశం ఇవ్వయ్యా, నేను దీనికి మంచి ఎరువు వేస్తాను, దీనికి మంచి పాదు చేస్తాను, నేను మంచి శ్రేష్టమైన నీళ్లు తీసుకొచ్చి దీనికి పోస్తాను, శ్రేష్టమైన ఎరువులు వేస్తాను, వచ్చే సంవత్సరం కాపు కాస్తుందని ఆ తోట మాలంట ఆ యజమానిని బ్రతిమాలుతున్నాడంట. మరి ఆ విధంగా బ్రతిమాలుతున్నప్పుడంట ఆ యజమాని అతనికి ఒక అవకాశము ఇచ్చాడంట. హల్లెలూయా. మరి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఫలించలేని స్థితిలో ఉంటాము. మరి ఆ చెట్టు అయితే కాయలు కాస్తుంది, కానీ మన ఆత్మీయ జీవితంలో మనము కూడా ఆత్మ ఫలాలు ఫలించాలంట. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, సమాధానము, దయాళుత్వం అని ఈ ఆత్మ ఫలాలు మనం ఫలించినప్పుడంట మరి మనం కూడా దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడంట. నువ్వు బాప్తిసం తీసుకొని సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, 3 సంవత్సరాలు అయిందా, 4 సంవత్సరాలు అయిందా, మరి నువ్వు ఫలించకుండా ఉంటానంట. మరి పరలోకపు తండ్రి నిన్ను చూసి ఆనందపడాడంట, నిన్ను చూసి సంతోషించడంట. నేను ఒక చెట్టు వేసానే, ఇది ఫలించలేదని ఆ చెట్టుని నరికివేయాలని చూస్తాడంట. హల్లెలూయా. మరి
సేవకుడు మరి ఆ చెట్టుని మన ఆత్మీయ జీవితాన్ని ప్రభా మరి ఒక్క సంవత్సరం కాపాడు ప్రభా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఈ ప్రభా, నేను వీళ్ళకి మంచి ఆత్మీయ ఆహారాన్ని అందిస్తాను, మంచి వాక్యాన్ని అందిస్తాను. వచ్చే సంవత్సరం అయినా సరే వీరు ఆత్మఫలాలు ఫలించేలాగున వీరి ఆత్మీయతలు ఎదిగేలాగున నేను చూస్తానని సేవకులు మన కోసం మరి ప్రార్థన చేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. మరి ఆ విధంగా జీవితాన్ని మనకు దేవుడు మరి ఒక నూతన సంవత్సరాలకు వెళ్ళడానికి మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చదవద్దులేండి, నేను చెప్పేస్తాను, సమయం అయిపోతుంది. ఆ విధంగా దేవుడు మనకి మరి మనకు నూతన సంవత్సరంలోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినప్పుడంట మనం ఎలాగుండాలంటే వెనుక తట్టు చూసేవారిగా మనం ఉండకూడదంట. హల్లెలూయా. ఎలా ఉండకూడదంటే వెనుక తట్టు చూసేవారిగా ఉండకూడదంట. మరి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది మరి తన బురదలో పొరిలినట్లు మనం కూడా వెనుక తట్టుకు చూడకూడదంట. హల్లెలూయా. మరి కుక్క చూడండి, కుక్క తన వాంతి చేసుకొని మరలా అదే తిరిగి తింటది. హల్లెలూయా. పంది కూడా చూడండి, దాన్ని ఎంత శుభ్రం చేసినా నువ్వు దాన్ని చక్కగా సంతూర్ సోప్ పెట్టి రుద్దినా లేకపోతే డెటాల్ సోప్ పెట్టి రుద్దినా, దానికి పట్టు వస్త్రాలు వేసినా, దాని ముందు ముత్యాలు పోస్తా తినడానికి నువ్వు అది చక్కగా అది ఏం చేస్తుందంటే మరలా ఏదైనా బురద గుంటతో కల్పించినప్పుడు ఇలా బురదలో పడిపోయి ఆ బురదలో టొల్లుతా ఉంటది. హల్లెలూయా. మరి అటువంటి స్థితిలో నేను ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోయినప్పుడు మరి వెనుక తట్టు చూడకూడదంట. నువ్వు గతించిన కాలంలో ఏ విధంగా ఉన్నావు? మందిరానికి మానేసావా? సేవకులకు వ్యతిరేకంగా ఉన్నావా? సేవకుల మాట వినలేదా? మందు మానేసి మళ్ళా తాగుతూ ఉన్నావా? లేదంటే మందు తాగుడుకు బానిస అయిపోయావా? పాపానికి బానిస అయిపోయావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ మరలా వెనుక తట్టు చూడకోకుండా నూతన సంవత్సరంలోనికి నూతనంగా నువ్వు అడుగు పెట్టాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతలు 23వ అధ్యాయము 30 నుంచి 35 వచనాలు. ఈ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామని. చూడండి, మరి సామెతలు 23వ అధ్యాయము 30 నుంచి 35 వచనాలు. ద్రాక్షారసము ప్రొద్దుపుచ్చే వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలో తళతళార్చును, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పమూలే కరుచును, కట్లపామూలే కాటువేయును, విపరీతమైనవి నీ కనులకు కనబడును. నువ్వు వెర్రి మాటలు పలుకుదవు, నీవు నడి సముద్రమును పండుకొని వాని వలె నుందువు, ఓడపయ్య చివరను పండుకొని వాని వలె ఉందువు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ద్రాక్ష రసము అంటే మందు తాగితే మరి మద్యపానం చేసే వారికి దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే మరి ఈ రోజు చాలా మంది ఈ 31st నైట్ చాలా మంది, మనమైతే మన మందిరంలో ఉన్నాం కానీ చాలా మంది ఎలా ఉంటున్నారంటే త్రాగుతూ తినుచు మరి లోకానుసారంగా సంతోషిస్తూ ఉంటున్నారు. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నవారు మరి ఆ మద్యపానం అంట ఎలా ఉంటుందంటే త్రాగుటకు రుచిగాను ఉంటుందంట, గిన్నెలో తలతలా మెరుస్తూ ఉంటుందంట. కానీ పిమ్మట అది సర్పమూలే కాటు వేస్తుందంట, కట్లపాములే కాటు వేస్తుందంట. నీ కంటికి విపరీతమైన కనపడతాయంట. చూడండి, తాగిన వాడి కంటికి అన్ని విపరీతంగానే కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వెర్రి మాటలు పలుకుతావంట. నీవు నడి సముద్రం పండుకొని వాని వలె నుందువు, ఓడపై చూర్ణ పండుకొని వాని వలె ఉందువు. హల్లెలూయా. మరి తాగిన వాడు ఎలాగుంటాడంటే ఆ నడి సముద్రమున పండుకొని వాని వలె అంటారు. నడి సముద్రంలో ఎవరైనా పడుకుంటారా? మరి ఓడ పొయ్యి చూరన వాడ లోపల పడుకుంటారు కానీ వాడ అంచున ఎవరైనా పడుకుంటారా? మరి త్రాగిన వాడు కూడా, మద్యపానం చేసిన వారు కూడా అలాగే ఉంటారంట. అది నీకు చూడడానికి నీ కంటికి ఇంపుగా ఉంటది. ఆ గిన్నెలో ఆ గ్లాస్ లో పోసుకున్నప్పుడు తలతలా మెరుస్తా ఉంటదంట, నీ నోటికి రుచిగా ఉంటదంట. కానీ పిమ్మట అది సర్పం వల్ల నిన్ను కాటు వేస్తుందంట. అంటే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ బ్రతుకుని నాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తుంది, నీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది. మరి అటువంటి మద్యపానం నుంచి బయటకు రావాలని, దాన్ని విడిచిపెట్టాలని నువ్వు ఇప్పటివరకు పాత సంవత్సరంలో ఒక త్రావుడికి బానిస అయిపోయావా, సిగరెట్లకు బానిస అయిపోయావా, పాపానికి బానిస అయిపోయావా, వాటన్నిటిని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మనం ఈ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
15-17 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామండి. మరి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి వెనుకున్న వాటిని విడిచిపెట్టాలి. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నూతన సంవత్సరంలోకి వెళ్ళడానికి మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో తొలినట్లు మరి నువ్వు పాత జీవితం వైపు చూడకూడదు. మరి నువ్వు ఏ విధంగా మరి నూతన సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైనా వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులు పోదురేమనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలోకి వెళుతుండగా నీలో నువ్వు ఏమి పరీక్షించుకోవాలంటే దేవుని కృప ఒకవేళ నా యందు తప్పిపోయిందేమో, చేదైన వేరు నాలో ఉందేమో, మరి నేను అపవిత్రమైపోయానేమో. హల్లెలూయా. మరి పాత సంవత్సరములో ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయావా, ఆత్మీయతలో పడిపోయావా, దేవుని మాటలు వినుకోకుండా దేవునికి లోబడుకోకుండా జీవించేవేమో నువ్వు ఒకసారి పరీక్ష చేసుకోవాలి. చేదైన వేరు ఏదైనా నీలో మొలిచినదేమో అంటే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపంలో పడిపోయావా, తాగుడుకు బానిస అయిపోయావా, వ్యభిచారానికి బానిస అయిపోయావా, దొంగతనానికి బానిస అయిపోయావా, అబద్ధాలకు బానిస అయిపోయావా, దేవుని సన్నిధికి దూరం అయిపోయావా, సేవకుల మాటకు వినుకోకుండా నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతున్నావేమో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఇంకా మరి చూడండి, ఏసేవంట ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసే వంటి భ్రష్టుడు అయినను వ్యభిచారి అయినా ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. మరి ఏసేవంట ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడంట. మరి నీవు కూడా ఒకరోజు నేను ఈ రోజు పనికి వెళ్తే నాకు 1000 బదులు 2000 వస్తున్నాయని, ఈరోజు మందిరం మనిషి ఫంక్షన్కి వెళ్తే నా బంధువులందరూ ముందు నాకు మంచి ఘనత వస్తుందని, నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉంటే నాకు రెస్ట్ వస్తుందని, ఒకవేళ నువ్వు కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోయి మరి దేవుడిచ్చే జ్యేష్ఠత్వాన్ని, ఆ అధికారాన్ని, ఆ ఆత్మీయతని, ఆ పవిత్రతను నువ్వు పోగొట్టుకున్నావేమని దేవుడు నిన్ను పరీక్ష చేసుకోమంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ అటువంటి స్థితిలో కనుక నీ ఉంటే దేవునికి దూరం అయిపోయి చేదైన వేరు నీలో మొలిచి మరి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండి వాటిని విడిచిపెట్టుకోకుండా ఒకవేళ నూతన సంవత్సరాలు నువ్వు వెళ్ళినా కానీ దేవుడు అంటున్నా చూడండి, ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగదరు. హల్లెలూయా. ఒకవేళ ఇంకా నీ హృదయాన్ని కఠినపరచుకొని నేను తాగుడికి బానిస అయిపోతాను, నేను మందు తాగుతాను అని ఇంకా నువ్వు అనుకుంటావేమో. చూడండి, ఇందాక మేము డ్రెస్సింగ్కి వెళ్ళినప్పుడు సేవకులు ఆ పేషెంట్ అంటున్నారు, మందు తాగుతావా అంటే ఆయన అంటున్నాడు, ఆయనకి మందు తాగినందువల్లే హార్ట్ అటాక్ వచ్చి ఆపరేషన్ చేసి మరి ఇప్పుడు మంచంలో కదలేని స్థితిలో ఉన్నా కానీ అంటున్నాడు, అది లేకపోతే ఎలాగా అని అంటాడు. చావు బ్రతులు ఆల్రెడీ ఒకసారి వెళ్ళి చావును చూసి వచ్చినా కానీ అది లేకపోతే ఎలాగా అంటున్నాడు. మరి నీవు కూడా నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఇంకా నేను ఆ తాగుతానే ఉంటాను, ఆ మురికిలోనే ఉంటాను, ఆ పందికిలాగా మురికిలోనే దొరుకుతా ఉంటాను, ఆ కక్కిన కుక్కలాగా వాంతిని మరలా తిరిగి తింటాను, నేను ఇంకా పాపంలోనే జీవిస్తాను, ఇంకా దేవుని సన్నిధికి దూరం అయిపోతాను, ప్రార్థన చేయకుండా వాక్యం చదువుకోకుండా దేవుని సన్నిధికి రాకోకుండా నా ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరుగుతాను, ఇంకా నూతన సంవత్సరం అయినా సరే ఏదైనా సరే నేను ఈ లోకానుసారంగా లోకంతోనే ఉంటానని నువ్వు ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటానంట. ముందు రాబోయే రోజుల్లోనంట ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడినా గానీ దేవుడు నీ వైపు చూడంట, నువ్వు కన్నీళ్ళు విడిచినా గానీ నీ కన్నీళ్ళు చూడంట. చూడండి, ఏషావంట ఆ తర్వాత ఆశీర్వాదం పొంది కన్నీళ్ళు విడిచినా గానీ దానికోసము శ్రద్ధతో వెతికినా గానీ మారు మనసు పొందే అవకాశము యేసేవుకి రాలేదంట. అందుకే దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు నీ జీవితాన్ని మార్చుకొని ఈ రాత్రికాల సమయంలో
మరి మన నూతన సంవత్సరంలో వెళ్తుండగా నీ పాత జీవితాన్ని నీ పాత రోత జీవితాన్ని అంతా విడిచిపెట్టేసి నువ్వు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు నూతన సంవత్సరంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, ఆయన ఇచ్చే మేలులు పొందుకోవాలన్నా, నువ్వు అనుకున్న కార్యాలు జరగాలన్నా సరే నువ్వు నూతనంగా దేవుని సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా. చూడండి, ఒక పాత ద్రాక్షరస తిట్టులో పూర్వకాలంలో అంట, మనం ఇప్పుడైతే మనం గిన్నెలో పోసుకుంటున్నాం కానీ ద్రాక్షరసం పోయడానికి ఒక క్లాత్, గుడ్డ లాంటి సంచులు ఉండేయంట. రోజు ద్రాక్షరసం పొయ్యిగా సంచి అంట చీకిపోయి తెగిపోయేటట్టు ఉండేదంట. అటువంటి సంచులు మళ్ళీ ఎవరైనా కొత్త ద్రాక్ష రసం తీసుకొచ్చి పోతారా? పోతే ఏమైంది? ఆ బరువుకి అది తెగిపోద్ది. కాబట్టి ద్రాక్ష రసం దేంట్లో పోయాలి? కొత్త సంచిలోనే, కొత్త పాత్రలోనే పోయాలి. చిల్లెల గిన్నెలో పోతామో ద్రాక్ష రసము పోయేమో. హల్లెలూయా. అదే విధంగా మరి నువ్వు ఈ విధంగా పాపపు జీవితంతో లోకానుసరమైన జీవితం జీవిస్తూ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినా కానీ నీకంట కొత్త ద్రాక్షారసము అంటే దేవుడిచ్చే మేలులు, దేవుడిచ్చే వాగ్దానాలు, ఆయన చేసే ఉపకారాలు ఈ జీవితంలో మనము చూడలేము. కాబట్టి మనము కొత్త ద్రాక్షారసం మనలోకి రావాలంటే కొత్త పాత్రగా మారి మనము ఆయన కుమ్మరి అయి ఉన్నాడు కాబట్టి ఆయన చేతులు మలచబడిన కొత్త పాత్రగా మనము నూతన సంవత్సరంలో పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని మనము ఆహ్వానించుకుందాం. మన జీవితంలోనికి ఈ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాము కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. అవును ప్రభా, ఇప్పటి వరకు నేను నా ప్రభా నాయన ఈ పాత సంవత్సరంలో నా ప్రభా నాయన నా ఇష్టానుసారంగా నేను జీవించాను నా ప్రభా నాయన. అయ్యా నీకు ఇష్టం లేని జీవితాన్ని జీవించాను నా ప్రభా. నీ సన్నిధికి నేను దూరం అయిపోయాను నా ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా నాయన నీ మాట వినుకోకుండా నా ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా ప్రభా నాయన. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా నీ సన్నిధిలో నాయన రక్షణ పొంది కూడా నా ప్రభా నాయన నాకు ఇష్టానుసారమైన జీవితం జీవించాను నా ప్రభా. ఒప్పుకుందాము పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆయన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించి ఆయన సన్నిధిలో నోరు తెరిచి నీ స్వరము తెరిచి ఆయన అడుగు. పరిశుద్ధాత్మ దేవుని నిన్ను పవిత్రపరచమని అడుగు ప్రభా నాయన. మరి నూతన సంవత్సరంలో నన్ను పవిత్రపరచండి నా ప్రభా నాయన. ఒక నూతన పాత్ర, కొత్త పాత్రగా నన్ను మలచండి నా ప్రభా నాయన. అయా నాయన తండ్రి, అయా ప్రభా నాయన నాలో ఉన్న భ్రష్టత్వము తీసేయండి నా ప్రభా. చేదైనా వేరేదైనా ఉంటే తొలగించండి నా ప్రభా నాయన. అయా తండ్రి ఇదిగో నా ప్రభా నాయన ఏసేవు ఒక పూట పుట్టి కొడుకు నా ప్రభా ఆశపడిన ప్రభా జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినట్లు నా ప్రభా నేను కూడా నా ప్రభా నాయన. అయా ఇదిగో నా ప్రభా నాయన. అయా ఒక రోజు పని కోసం నా ప్రభా నాయన. అయా ఇదిగో నా ప్రభా క్షణకాలం ఆనందం కలిగించే ఆ మద్యం కోసం నా ప్రభా, ఆ పాపం కోసం, ఆ అబద్ధం కోసం, ఆ దొంగతనాల కోసం, ఆ ఫంక్షన్ల కోసం నా ప్రభా నీ సన్నిధిని విడిచిపెట్టానే ప్రభా నాయన. అయ్యా నన్ను క్షమించిన ప్రభా, ఆ భ్రష్టత్వం నుంచి నన్ను విడిపించు ప్రభా అని ప్రార్థించు పరిశుద్ధాత్మ దేవుని. నీ హృదయాన్ని కుమ్మరించు పరిశుద్ధాత్మ దేవుని. ఇది దేవుడు నీకు ఒక్క అవకాశం ఇచ్చాడు. మరలా నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించకపోతే నువ్వు మరలా తిరిగి కన్నీళ్ళు కార్చినా కానీ, అహలో నువ్వు మరలా మారు మనసు పొంద ఆశపడినా కానీ నువ్వు అవకాశం ఉండకపోవచ్చు. మరి నూతన సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెట్టినావు కాబట్టి నూతనంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఒక వాగ్దానం చేసుకో. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో నువ్వు వాగ్దానం చేసుకో. అవును ప్రభా నాయన ఇదిగో నా పాత రోత జీవితాన్ని నా ప్రభా ఈ పాత సంవత్సరంతో విడిచిపెడుతున్నాను ప్రభా నాయన. అయా తండ్రి అయ్యా నన్ను క్షమించేస్తాయా అని ఎవరైతే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి మరి నూతన సంవత్సరంలో నూతనంగా జీవించాలని, దేవునికి దగ్గరగా జీవించాలని, ఆయనతో కలిసి ఆనందించాలని, ఆత్మీయతలో ఎదగాలని, దేవుని కొరకే నువ్వు పాటుపడాలని, దేవుని కొరకు జీవించాలని ఆశపడితే కనుక నీ కుడి హస్తాన్ని పైకెత్తి నీ కొరకు ప్రార్థిస్తాము. నీ కుడి హస్తాన్ని పైకెత్తి దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసుకో. అవును ప్రభా నాయన నా పాత జీవితాన్ని అంతా నేను విడిచిపెడుతున్నాను ప్రభా నాయన. అయ్యా నీ యందు కృతజ్ఞత కలిగి ఉంటాను నా ప్రభా నాయన. ఇదిగో నా ప్రభా సేవకుల మాటకు లోబడతాను నా ప్రభా నాయన. నీ మాటకు నేను లోబడతాను నా ప్రభా నాయన. నీ ఎంత భయభక్తులు కలిగి జీవిస్తాను నా ప్రభా నాయన. నీ సన్నిధికి దూరం కాను నా ప్రభా నాయన. అయా తన్ని చేదైన వేరేదైనా నాలో నుంచి తొలగించు నా ప్రభా నాయన. ఈ నూతన సంవత్సరంలో నూతన పాత్రగా నన్ను మలుచు నా ప్రభా నాయన. నీ సన్నిధిలో ప్రార్థించి పెట్టుగా నన్ను ఉంచండి నా ప్రభా. ఆత్మదేవా ప్రభా నాయన నాలో భ్రష్టత్వం తొలగించండి నా ప్రభా. అపవిత్రతను తొలగించండి నా ప్రభా నాయన. అయా తండ్రి నన్ను శుద్ధీకరించండి నా ప్రభా నాయన. అయ్యా నీ అగ్నితో నన్ను కాల్చండి నా ప్రభా నాయన. అయా నీ అభిషేకంతో నన్ను నింపండి నా ప్రభా నాయన. నూతన ఫలమును దయచేయండి నా ప్రభా. నీ ఆశీర్వాదం నింపండి నా ప్రభా నాయన. పరిశుద్ధాత్మదేవి నూతన సంవత్సరంలో నూతన కార్యాల జీవితంలో జరిగించమని దేవుని ప్రార్థించండి. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు ఇస్తాయా. అయ్యా తండ్రి ప్రభునైనా అయ్యా మీ సహాయం చేయండి నా రాజానికి వందనాలు నా ప్రభా. అయ్యో నా ప్రభు బిడ్డలు ఇప్పటి వరకు నా ప్రభునైనా అయ్యా వారి జీవితంలో ఏదైనా వేరేదైనా ఉంటే దాన్ని తొలగించండి నా ప్రభునైనా. అయ్యా నూతన పరచండి నా ప్రభునైనా. వారి హస్తాన్ని మీరు పట్టుకొని నా ప్రభునైనా. అయ్యా తండ్రి వారు హస్తాన్ని పట్టుకుంటే విడిచిపెడతారు కానీ ప్రభా నువ్వు పట్టుకుంటే ఎన్నడికి విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రభునైనా. అయ్యా వారి హస్తాన్ని మీరు పట్టుకొని నడిపించండి నా ప్రభా. ఇంకెన్నడు కూడా నా ప్రభా లోకంలో పడిపోకుండా నా ప్రభా అపవాది కొరలో చిక్కుకొనకుండా నా ప్రభునైనా. అయ్యా తండ్రి వారికి ఇచ్చిన ప్రభు రక్షణను పోగొట్టుకొనకుండా నా ప్రభునైనా. అయ్యా వారిని నువ్వు నడిపించండి నా ప్రభునైనా. అయ్యా తండ్రి వారి జీవితాలు నా ప్రభునైనా. వారిని ప్రభు నూతన మార్గంలో నడిపించండి. ఆత్మదేవానికి వందనములు వందనములు స్తోత్రము చెల్లించుకోండి నా గొప్ప దేవ. అయ్యా నువ్వు సహాయం చేయండి నా ప్రభునైనా. లోపడే మనస్తత్వాన్ని నువ్వు దయచేయండి నా ప్రభునైనా. అయ్యా ఇదిగో నా ప్రభు నీకు నమ్మకంగా జీవించడానికి నీ కృపను దయచేయండి నా ప్రభ. నీకెన్నడూ కూడా ప్రభ నీ సన్నిధికి దూరం కాకుండా నా ప్రభునైనా. అయ్యా ఇదిగో నా ప్రభ నీ ఎందు భయభక్తులు కలిగిన ప్రభ కృతజ్ఞత కలిగిన ప్రభునైనా. అయ్యా జీవించడానికి నీ కృపను దయచేయండి నా ప్రభ. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభ బిడ్డల ప్రభునైనా నీ మేలులతో నీ కృపలతో నింపిన ప్రభ ఆశీర్వదించి దీవించిన ప్రభనైనా. ఇదిగో నా ప్రభ అనేక మందికి సాక్షాత్తంగా నా ప్రభ అనేక మందికి నా ప్రభనైనా అనేక మందిని సన్నిధులకు నడిపించడానికి మార్గంగా నా ప్రభ నీ బిడ్డలు మార్చండి నా ప్రభ. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నా ప్రభ. అయ్యా విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేసిన ప్రభ వారి హృదయంలో 30 60 100 ఫలింప చేయమని ఏసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎవరు సంతోషం లేదా? ఉందా? దేవుడు అద్భుతులతో దైవజనులు నిలబెట్టుకొని మనం ఎలా జీవించాలో ఏ విధంగా ఉండాలో ప్రతి విషయం దేవుడు స్పష్టంగా మాట్లాడినందుకు దేవాది దేవుడికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి మనకి కేక్ కటింగ్కి వాగ్దానాలలోకి మనం వెళ్ళిపోదాం. దేవుడు మనకి ఏ వాగ్దానం అయితే ఇవ్వాలో దేవుడు ఆ వాగ్దానం మనకి దేవుడిచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చును గాక ఈ సంవత్సరంలో. హల్లెలూయా. అందుకు దేవుడు ఒక మాట చెప్తాడంటే ఇప్పటి వరకు మీరు ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా ఇప్పటి వరకు మీ ఇంట్లో ఒకవేళ దుఃఖము ఇది మొదలుకొని యేసు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇది మొదలుకొని దేవుడు వచ్చేసిందా పశ్చిమ గారు అందరు క్యాన్ తీసి తీసుకుంటాను ఫస్ట్. టీటీ వచ్చి లేకపోతే పిల్లలు టీటీ లేకుండా ఇంకా మరి ఉదయం ఎంత కేక్ కట్టు. కేక్ బన్ను బన్ను పడుకున్నట్టు అయిపోయింది. దాని పరిశ్రమకి రావాలి టైం అయిపోయింది. రాలేదా దాన్ని అందరికి వచ్చేసి వచ్చేసాను అక్కడ వచ్చేసి అందరికి లైవ్లోకి వచ్చేదా అది పెట్టేది ఎక్కడ ఉంది? రావాలి అందరూ వచ్చేసారు. రాష్ట్రం గారు ఆఫీస్ దగ్గరికి చావలు పట్టేసి దాన్ని వచ్చి మరి ఆ భాష గారు చేద్దాం.
దండ వచ్చేసాను బన్ను చీటు రావచ్చే మహేష్ దామా రైట్ అందరికి వచ్చేసాను చీటు ఇదిగో నీకు వెళ్తా వాళ్ళు చీటు లేకమ్మా ఇంకెవరున్నారు క్యాండిల్ నీకు రాలేదా పడు. ఇది వచ్చేసాను అది తీసిచ్చానుడా తీసామా అంటే పక్క పెట్టుతాను బండుతా వచ్చే బండుతా బండి ఇదిగో రేదుగో శరీర లైట్ అయిపోయి లైట్ అయిపోయి రా ఇదిగో ఇదిగో బన్ను ఇందా బన్ను ఇదిగో ఇందా పట్టుకో ఇటు 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 తిరుగు అక్కడ చూడు లైట్ చూడు అంతా అంతా ఇటు అందరూ లేదు నేను లేదురా లైటింగ్ సరేలే పిల్లలు ఎదురుకాలతో ఉండి వదిలేండి ఫాస్ట్ గారు బన్ను ఆడిని ఎత్తుకెళ్తావు నువ్వా ఇటు ఆడిని ఎత్తుకెచ్చి ఇక్కడ తిరుగు అడు తిరుగు ఇటు తిరుగు ఇటు తిరుగు చీటు ఇటు తిరుగు ఇది రా బన్ను నువ్వు నిద్రపోలేగా రైట్ ఒక పాట పాడండి ఏదో పాట పాడతారు కదా కొత్త ఏడు మళ్ళీ పెట్టేది ఉంటుంది కదా అమ్మ పాడరు ఏదో పాట పాడరా సరే పాడండి రండి ఆడండి ఏదో పాట పాడండి మంచి పాట పాడండి దేవుని అయిపోవచ్చండి అందరు పైకి ఎత్తండి ఇలాగా అది చెత్తగా తీసుకో వందనంబునొత్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు వందనంబునొత్తుము ప్రభు ప్రభు వందనంబునొత్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు పాతవత్సరంబు పాపమంతయు వీటిని మన్నించి గావును ఆత్మదేవా నాదరక్షక ఎన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా ఎన్ని రేట్లు స్తోత్రములివిగో ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా ఎన్ని రేట్లు స్తోత్రములివిగో వందనంబునొత్తుము ప్రభు దేవునికి మహిమ కలుగును గాక ఆమె తండ్రి నీకు వందనాలు దేవా ఈ నూతన సంవత్సరం మేము అందరం కాడ నాయన ఈ కొవ్వెత్తి ఎలాగైతే ఎలుగై అయ్యా ఇదిగో మాకు నైనా దోవ చూపిస్తుందో మేము కాడ అనేక మందికి వెలుగుగా ఉండి అనేక మంది నీ వైపు తిప్పడానికి నీ కృప మా అందరికీ అనుగ్రహించబడును గాక ఉన్న చిన్న బిడ్డలందరి కాడ ఒక జాషువా జనరేషన్ లేచును గాక అయ్యా ఇదిగో చిన్న బిడ్డలు లేడీస్ బిడ్డలందరి కాడ ఒక ఎస్తేరు సైన్యము ప్రార్థన గుంపుగా లేచును గాక అయ్యా ఇదిగో ప్రభా పెద్దల వాళ్ళు నాయన యేసునామములో భర్తలకు భార్యలు ఉన్నవాళ్ళు ఒక దెబోరాలాగా అయ్యా గృహాన్ని ఎలాగ నడిపించాలో అయ్యా ముందుండి నడిపించును గాక నాయన అయ్యా కుటుంబంలో శాంతి సమాధానంతో నింపబడును గాక మరి ఉదయకాలం నువ్వు ఇచ్చిన మొదటి వాగ్దానం ప్రకారం నైనా ఇప్పుడు
ఇప్పటి వరకు నేను 2020 మేము ఫలించకపోయినా కానీ మరి ఇది మొదలుకొని మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తున్నాను చెప్పిన దేవా నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక నాయన. అయ్యా ఈ వాచ్నెట్ సర్వీస్ లో మీరు మాకు తోడున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇంకా నేను ఇదిగో నేను సన్నిధిలో అయ్యా మొదటి క్షణంలో నీతో గడపడానికి కృపణించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అలాగే ప్రతి రోజు కూడా ఉదయం నేనైనా మా కొంట స్వరము నీకు వినబడును గాక నేను. అలాగే మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచని ప్రభా. గడిచిన సంవత్సరం లాగా మేము ఉండకుండా ప్రభా ఈ సంవత్సరంలో మహిమలో నుంచి అధిక మహిమలోనికి మేము వెళ్ళును గాక నాయన, అధిక మహిమలోనికి మేము వెళ్ళును గాక నాయన. ఈ ద్వారా అధిక కృపను పొందుకొను గాక నాయన, ఈ స్వరము ఇనును గాక నాయన, ఈ దర్శనం మేము చూచిన గాక నాయన, పరలోక దర్శనాలు మేము చూచిన గాక నాయన. అయ్యా నీతో ముఖాముఖిగా మేము మాట్లాడును గాక మమ్మల్ని అందరినీ హస్తంతో నడిపించును గాక నాయన. ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం ఆనందము నీవే కలగజేయును గాక నాయన. ఈ స్థలంలో పెట్టుకున్న పెద్దరాజు గారిని, నేను లక్ష్మి గారిని, అలాగే ప్రభా ఇగో నేను సోమరాజు గారిని, మరి నేను పరిమితాన్ని కీర్తిని, అలాగే నేను సుజాత మామ గారిని ప్రతి ఒక్కరిని కూడా మీరే అయ్యా ఇదిగో నూతనమైన కృపతో నింపబడిన గాక మధ్యలోనే మీరు మొదటి పెట్టిన అయ్యా ఇదిగో నేను సుజాత మామ గారి కూడా ఆత్మకి శాంతి చేకూరును గాక. ఆమేన్ ఆమేన్. లైవ్ లో చూస్తున్న వాళ్ళు కూడా మరి మా ఏ సమయం తరపున హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మంటారు చూస్తున్నా క్రిస్మస్ కాదు. హల్లెలూయా, హ్యాపీ న్యూ ఇయర్, 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 హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, మేరీ న్యూ ఇయర్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లైవ్ లో చూస్తున్న అందరికి కూడా మరి దేశాలను చూస్తున్నారు, రాష్ట్రం చూస్తున్నారు, మరి ఎక్కడి నుంచి చూస్తున్నారు అయితే మాకైతే తెలియదు కానీ అనేక మంది వందలాదిగా చూస్తున్నారు. మరి మా కుటుంబం తరఫున, మా సంఘం తరఫున, మా బిడ్డల తరఫున ప్రతి ఒక్కరి కాడ మరి మీ అందరికీ మరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం. మిమ్మల్ని అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి అన్ని వేళ దేవుడు కాచి కాపాడును గాక. ఆమేన్. మీ క్యాండిల్స్ ఆర్పేసి ఆ చెట్టు దగ్గర పడేసేసేయండి. కేక్ కటింగ్ లోకి మనం వెళ్ళిపోతాం. క్యాండిల్ నమ్మద్దాన్ని కేక్ తీసుకొచ్చి చెల్లి ముందు అది ఫొటోస్ తీసుకోండి. నువ్వు ఏం చేస్తావు మొద్దుకున్నా తీసు ఫోటోగ్రాఫ్ ఫోన్ తీసుకో. సార్ మిత్రులు పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు పట్టుకున్న కేక్ కట్ చేసి అన్ని తీసుకో. మీరు కట్టండి, వచ్చేసరికి మీరు కట్టండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన మరి ప్రభానైనా ఈ కేక్ ఎంతైతే మధురంగా నా ప్రభా, ఎంతైతే మెత్తగా నా ప్రభా నువ్వు తీయగా ఉంటుందన్న ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ఈ బిడ్డ జీవితాన్ని కూడా ప్రభానైనా ఈ కేక్ అంత మధురంగా మార్చండి నా ప్రభానైనా. అయా తండ్రి ప్రభా, మరి కేక్ అంటే ఎవరు ఇష్టపడని వారు ఉండరు నా ప్రభా. ఆ బిడ్డ జీవితాన్ని కూడా ప్రభా, బిడ్డను కూడా ప్రభానైనా ఎవరైతే తృణీకరిస్తున్నారో, ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిందలు వేస్తున్నారో నా ప్రభా, ఆ నిందల్ని ప్రభానైనా తృణీకరాన్ని మీరు తొలగించిన ప్రభానైనా. అయా తండ్రి ప్రభానైనా ఈ నూతన సంవత్సరంలో బిడ్డ జీవితంలో నా ప్రభానైనా అయా నైనా నీ నూతన కార్యాలు జరిగించిన ప్రభానైనా, నువ్వు సంతోషంతో నింపిన ప్రభానైనా ఈ కేక్ అంత మధురంగా ఉండడానికి నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ పట్టుకోరా, నమ్మక పట్టుకోండి మీరు అమ్మ పట్టుకోరా. సరే తండ్రి 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 తండ్రి
కుమార కుమార పరిశుద్ధాత్మ నామములో పరిశుద్ధాత్మ ఈ నామములో కేకును కట్ చేస్తున్నాం తండ్రి. ఈ కేక్ కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. జ్యోతి తీసుకో, పెట్టు. పెట్టు. అలా తీసుకొని ఏంటది? ఉన్నప్పుడు ఒకరు పగలు కొట్టేస్తామా? మామగారు హ్యాపీ న్యూ ఇయర్. అనండి. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మ ఎంత వద్దు నాకు. పిల్లలు రండి. థ్యాంక్ యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఓర్ పెట్టు. వెడ్డింగ్ యానివర్సరీనా మీరు పెళ్లి రోజు కూడా. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ పాస్టర్ గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడు మొదలు పెట్టి. అమ్మో ఇంకా ఓమలు రావా? రండి అమ్మ, ఎవరు పెట్టలేదు రండి త్వరగా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. శ్రేష్టమైన సమయంలోకి వెళ్ళిపోతున్నాయి, మన వాగ్దానంలోకి హ్యాపీ న్యూ వెళ్ళిపోతున్నాం. ఇయర్. త్వరగా పెట్టాలి పర్సన్. త్వరగా మొక్కలు కూర్చోండి. హ్యాపీ న్యూ ఇయర్. చిన్నదా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకెవరు ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరంలో నీ బద్ధకం అంతా పోయి మంచిగా ఉండాలి. పట్టు. రండి. మీ అబ్బాయి వాగ్దానాలు ఏమో. అయినా అసలు అమ్మా, అది ఎరిగిలేదు దాని ఏమంటారు, క్యాండిల్ ఎరిగిలేదు. ఫోటో తీరా. క్యాండిల్ ఎరిగిలేదు చిన్న భలే ఉన్నారు మీరు. హ్యాపీ న్యూ ఇయర్ అని హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మమ్మల్ని పెట్టమా? పొద్దున్న చాలా పాట గారు పొద్దున అయిపోయిన తర్వాత అది కొంచెం తీయాలన్నా పుల్లకి. ఘనమైన కార్యాలు పూనుకొని విజయం పొందుతా ఉన్నాడు దేవుడు. ఇదే ఘనమైన కార్యం. మన మాట మా అమ్మకి ఏ మీద పడుతుంది. కూర్చొని అందరు కట్ చేసి మీరు రండి. అమ్మ ఎవరో జ్యోతి సిస్టర్, మీ నలుగురు రండి. మీ నలుగురు రండి. డాడీ ఆపేతుంది.